హే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. న్యాచురల్ వ్యూస్ బై ఫయాజ్. ఇవాళ మనము ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాము. అదే హెయిర్ లాస్. హెయిర్ లాస్ వన్ ఆఫ్ ద రిలేటివ్ టాపిక్ టు న్యాచురల్ స్లీప్. నిద్రలేమి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఒక వీడియో ఆల్రెడీ చేశాను. మీరు కావాలంటే లింక్లో డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. అయితే హెయిర్ లాస్ అనేది ఒక మేజర్ గ్లోబల్ ప్రాబ్లం ఇప్పుడు. మనకి హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, హెయిర్లో ఏమి ఇంపార్టెంట్, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం హెయిర్ లాస్ని కంట్రోల్ చేయొచ్చు అనే టాపిక్ మీద ఇవాళ మాట్లాడదాం. హెయిర్ వచ్చేసి మెయిన్లీ కెరాటిన్ అనే ప్రోటీన్తో బిల్డప్ అయి ఉంటుంది. అయితే మన బాడీలో ఒకవేళ ప్రోటీన్ శాతం తగ్గు అయినా కానీ, లేకుంటే హెయిర్ ఫాలికల్ అయితే హెయిర్కి ఏదైతే హెయిర్ రూట్ ఉంటుందో ఫాలికల్కి ఒకవేళ తక్కువ మోతాదులో ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ అయినా కానీ మనకి హెయిర్ లాస్ అవుతుంది. ఇంకో రీజన్ వచ్చేసి డాండ్రఫ్ వల్ల కూడా కావచ్చు. ఇంకా ఎక్స్వైజీ రీజన్స్ వచ్చేసి మీకు జెనెటికల్ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే మీకు వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కావచ్చు. ప్లస్ మీ యొక్క మెయిన్ రీజన్స్ వచ్చేసి మీకు హెయిర్ లాస్లో స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ బాధపడుతుంది దీనివల్లే. స్ట్రెస్ వల్ల మీకు నిద్రలేమి, హెయిర్ లాస్, ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే స్ట్రెస్ కంట్రోల్ చేయడం వల్ల మనం హెయిర్ లాస్ని కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ నిద్ర అనేది ఇంపార్టెంట్. ఈ నిద్రని మీరు ఒకవేళ 8 గంటలు కరెక్ట్గా నిద్రపోతే మీరు హెయిర్ లాస్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఎక్కువ ఒకవేళ హెయిర్ లాస్ అయితే మీరు హాస్పిటల్లో వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెస్ట్. కొన్ని బ్లడ్ టెస్ట్లతో మీరు ఈ హెయిర్ లాస్ని రూల్ అవుట్ చేయొచ్చు. అయితే ఐరన్ డెఫిషియన్సీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఎవరికైతే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉందో వాళ్ళకు కూడా హెయిర్ లాస్ అవ్వచ్చు. అయితే మీరు ఈ హెయిర్ లాస్ నుంచి ఇప్పుడు ఎలా విముక్తి పొందాలంటే, రెగ్యులర్గా మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా, ప్లస్ హాట్ వాటర్ బాత్ని మీరు యూజ్ చేయకూడదు ఎక్కువగా. రెగ్యులర్గా హాట్ వాటర్ బాత్ చేయకండి. నార్మల్గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ప్లస్ మీరు మెంతులు, ఫెనుగ్రీక్ని యూజ్ చేయండి న్యాచురల్ సప్లిమెంట్గా. ప్లస్ వచ్చేసి మీకు ఇంకా ఆనియన్ ఆయిల్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది, దాన్ని అప్లై చేసుకున్నా కానీ మీకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. వైటమిన్ ఈ అనేది కూడా చాలా బెనిఫిషియల్ హెయిర్ లాస్లో. ప్లస్ మీరు బయోటిన్ సప్లిమెంట్ తీసుకున్నా కానీ అది కూడా చాలా బెనిఫిషియల్. ఎవరికైతే బ్లడ్ టెస్ట్ చేసుకొని రూల్ అవుట్ అయితే ఒకవేళ థైరాయిడ్ లేకుంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నాయో వాళ్ళు ఆ రిలేటివ్ సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ కానీ థైరాయిడ్ మెడిసిన్స్ కానీ తీసుకుంటే వాళ్ళకి కూడా హెయిర్ లాస్ ప్రివెన్షన్ అవుతుంది. అయితే ఇవన్నీ వచ్చేసి మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్. అయితే కొంతమందికి లెస్ హెయిర్ ఉంది, అంటే చాలామంది తక్కువ హెయిర్తో కూడా బాధపడతారు. వాళ్ళ కోసం ప్రజెంట్గా మార్కెట్లో మినాక్సిడిల్ స్ప్రే అనేది ఉంది. మినాక్సిడిల్ స్ప్రే అనేది చాలామంది ఇప్పుడు గ్లోబల్ వైడ్గా యూజ్ చేస్తున్నారు. అయితే అది వచ్చేసి మీకు హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అది ఆ మెడిసిన్ యొక్క వన్ ఆఫ్ ద బెనిఫిట్. అయితే మీరు ఆ మెడిసిన్ ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసి ఎప్పుడైతే మీరు ఆ మెడిసిన్ ఆపేస్తారో అప్పుడు ఇమీడియట్గా ఆపకుండా కొంచెంగా తగ్గించుకుంటూ ఆపితే మీకు వచ్చేసి కన్సిస్టెంట్లీ హెయిర్ లాస్ అనేది ఉండదు, ప్లస్ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. ఇవాల్టి టిప్స్ ఈ రోజుల్లో ఇవి బెస్ట్ ఆప్షన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా, ఎలాంటి కమెంట్స్ ఉన్నా దయచేసి నా వీడియోలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.